ఏంటి రామ్ ప్రసాద్ ఇంత లేటుగా వచ్చావు ఇన్ని పనులు పెట్టుకుని? అంటే మా ఆవిడ నీళ్ళు వస్తుందండి. అవునా? అయ్యో ఇదిగో తీసుకెళ్ళు, మీ ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. నీళ్ళు వస్తుంది, తల తుడుచుకొని వచ్చేసరికి టైం పట్టింది మాట అంతే. అద్దా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఫామ్ హౌస్ ఊడవడానికి ఇద్దరిని పంపించమని చెప్పాను కదా. ఇద్దరు పంపించారండి, మొత్తం ఊడ్చుకెళ్ళిపోయారు. ఎవరిని పంపించావు? ఇద్దరు దొంగల్ని. గోవిందా! అసలు ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? మాటలు పడి వీళ్ళెవరో చెప్పడమే మర్చిపోయాను. వీళ్ళే పనోళ్ళు. వీళ్ళిద్దరు చూడడానికి అసలు పని వాళ్ళలాగా లేరు, పనికి మాల్లాగా ఉన్నారు. ఏమన్నారు? పనికి మాల్లోడు అంటుందిరా, పనికి మాల్లోడా, పనికి మాల్లోడా. ఈ రోజు అసలు ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు మేడం? ఇగోండి కార్తీక పౌర్ణమి. మేడం ఆ యాపిల్ కుళ్ళిపోయిందండి. నువ్వు వేసే జోకులు కన్నానా? ఓ సరే మేడం, దేనికి పిలిచారు? చెప్పాను కదా, ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు. చుట్టాలందరూ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో మీరిద్దరే అన్ని చూసుకోవాలి. మేడం దగ్గరుండి బాగా సెలబ్రేట్ చేసే బాధ్యత మాది. ఏరా నరేష్? దగ్గర ఉండండి గానీ వచ్చే వాళ్ళందరూ సిస్టర్స్, అమ్మాయిలు వస్తున్నారు. మీరిద్దరే మగాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఏమైనా చేశారో? వాడేదో ఏం చేయలేండి. ఏం మాట్లాడుతున్నావురా? సరే అందరిని పిలుచుకొచ్చేస్తాను గెస్ట్లని. ఓకే మేడం, పదరా వెళ్ళి పిలుచుకొద్దాం. మా ఇంటికి వచ్చిన అక్క చెల్లెలు అందరికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. శ్రీవాణి గారు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. తిను మీ అక్క గారు, మా అక్క పేరు శ్రీ విద్య. తను సీరియల్స్ లో చాలా ఇయర్స్ నుంచి యాక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా? ఒక్కసారి అనిపించింది. తన యాక్టింగ్ చూసినది మాలే అనిపించింది కదా మీకు? కాదండి, మీ యాక్టింగ్ చూసి మానే అనిపించింది. అవును, ఇంతకు వీళ్ళెవరు? అక్కా చెల్లెళ్ళం. అదేనమ్మా, ఆగ నీకు మా ఈ దీపం కర్పూర దీపం అంటారు కదా. అవును, అందులో కర్పూరం మేమే. రాంప్రసాద్, మా చెల్లి ఫస్ట్ టైం వచ్చింది. దీని పేరు కీర్తిశ్రీ. హాయ్ రాంప్రసాద్, మా చెల్లి అందరిలాంటి అమ్మాయి కాదు, అర్థమైందా? ఇదైతే అమ్మాయి కాదు, ఎవడికి ఎక్కువ? మహేశ్వరి తను నా చెల్లి. కార్తీక మాసం అంటే శివయ్య కదా, సో ఆ శివయ్య నటరాజుడి రూపంలో ఉంటారు. ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. రాంప్రసాద్ గారు, ఈ రోజు పండగ కదా, నేను ఒక స్పెషల్ వంట చేసి తీసుకొచ్చాను, టేస్ట్ చూడరా? వావ్, చాలా బాగుందండి. మీ ఇంట్లో మొత్తం వంటలు మీరే చేస్తారు కదా? ఎస్, నేనే చేస్తా. నా మాట విని మంచి వంట వండి పెట్టుకోండి ప్లీజ్. కానీ ఏంటి ఇలా రెడీ అయ్యారు? కార్తీక మాసం పండగ కాబట్టి మా బామ్మగారు చెప్పారు అందంగా రెడీ రావాలమ్మా అని. మరి చెప్పినప్పుడు అందంగా రెడీ అవ్వాలి కదా మీరు. సత్య, ఈ ప్రపంచంలో సత్యమైన ఏంటో తెలుసా? రెండే రెండు, ఒకటి ఈ పువ్వు, రెండు నీ నవ్వు. అవును నరేష్, నీకు రింగ్స్ అంటే ఇష్టం ఉన్నావు కదా? అవును. ఎలాంటి రింగ్స్ ఇష్టం? ప్లాటినమా, గోల్డా, సిల్వరా? లేదు, నీతో ఎంగేజ్మెంట్ రింగ్ అంటే ఇష్టం నాకు. ఏ చికిస్తా గుమస్తా, నువ్వు అవకాశం ఇస్తే నిరూపిస్తా. ఆపరా బాదం పిస్తా. మంజు హాయ్. ఎవడ్రాది నన్ను పేరు పెట్టి పిలిచేది? ఎవడు అసలు? ఏ మంజు, నేనే పిలిచింది. ఓ బాను, నువ్వా? ఏ హలో, నేను కాదు, నా పక్కన నా చెల్లి గురించి చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవును, నీ చెల్లి బాగా పాట పడుతుందా? అంటే పాట అంటే నా అంత బాగా పాడదనుకో, బట్ యా మంచి పాటలు పాడుతుంది. ఏదో ఒకసారి పాడండి, ఒకసారి ఏదో మాట్లాడండి. హాయ్, మై నేమ్ ఇస్ అమృత. నీలా కాదు, తన వాయిస్ చాలా బాగుంది. అంటే పిన్ని కూతురు కదా, అలాగే ఉంటది. రామ్ ప్రసాద్, అందరూ వచ్చారు, అందరినీ చూసుకునే బాధ్యత నీది. మనము స్టార్ట్ చేద్దాము. ఎవరు రావాలో వాళ్ళని చూడు. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన.
హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. ఇది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.